హే గాయ్స్, వెల్కమ్ టు హెల్తీ కయాస్. ఇక్కడ నేను మ్యాంగో పులిహార చూపిస్తున్నా అండి. మ్యాంగో సీజన్ వెళ్ళిపోయేలోపు మ్యాంగోస్తో చేయాల్సినవన్నీ చేసేసేయాలి. 2 గ్లాసెస్ రైస్ తీసుకొని కడిగి వెంటనే స్టవ్ మీద పెట్టేసా. ఏం సోక్ చేయలేదు ఎక్కువసేపు. తర్వాత మ్యాంగోని చెక్కు తీసేసి పెద్ద రంధ్రాలు ఉన్న దాంతో తురుముకోండి. కాస్త పంటికి తగులుతూ ఉంటే బాగుంటాయి. కావాల్సినవి మ్యాంగో తురుము, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తాలింపు సామాన్లు, పల్లీలు అండి. రైస్ని కూడా నేను విజిల్ అయిపోయిన వెంటనే కొంచెం పెద్ద గిన్నెలో వేసి ఆరనివ్వడానికి పెట్టేశానండి. రైస్ ఆరితేనే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటది. తర్వాత కొంచెం ఆయిల్ వేసి మనం పోపు సామాన్లు వేసేసేయడమే. ఆయిల్ కూడా కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఇది అంత ఫ్యాటే కదా. జనరల్ గా అంటా ఉంటారు పులిహార వీటిలోకి ఆయిల్ ఉంటేనే బాగుంటదని. ఆయిల్ లేకపోయినా బాగుంటదండి. ఆయిల్ వేస్తేనే టేస్ట్ అని చెప్పేసి మన మైండ్లని బాగా ట్యూన్ చేసేసారండి. మనం దాన్ని మార్చాలి. ఎలా అయినా మన పిల్లలకైనా అలవాటు చేయాలి, ఆయిల్ లేకపోయినా టేస్ట్ వస్తుంది అని. పోపు వేసేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి 1 నిమిషం ఉంచి తర్వాత మ్యాంగో కూడా వేసి, ఇక్కడ నేను పల్లీలు మధ్యలో వేస్తున్నాను. మీకు కావాలంటే ఇవి ఆల్రెడీ వేయించిన పల్లీలు, మీ దగ్గర వేయించిన పల్లీలు లేకపోతే ముందే వేసుకోండి. తర్వాత తురిమిన మామిడికాయ తురిమేసి కాస్త ఉప్పు, పసుపు వేసి మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గించి తీసేయడమే. ఈ టోటల్ రెసిపీలో ఓన్లీ పల్లీలే అండి మనకి ప్రోటీన్, మిగతా అంతా కార్బోహైడ్రేట్స్. ఆయిల్ తేలే వరకు ఉంచమంటారు, కానీ నేను ఆయిల్ తేలేంత ఆయిల్ వేయలేదు కాబట్టి ఎంతసేపు ఉంచిన ఆయిల్ తేలదు, మాడిపోతుంది. అంతేనండి. ఒక 2-3 మినిట్స్ ఉంచి మధ్య మధ్యలో తిప్పుకుంటూ తీసేసేయడమే. బాగా చల్లారే వరకు ఉంచండి, ఎందుకంటే కలుపుకోవాలి కదా, కాలిపోతుంది. కొంచెం చల్లారినాక రైస్లో వేసి కలుపుకోవడమే. ఇక్కడ నేను ఇక్కడే కొత్తిమీర వేసిన, మీకు కావాలంటే మొత్తం కలిపినాక కూడా కొత్తిమీర వేసుకోవచ్చు. రైస్ కలిపే ముందు రైస్ ఉండలు లేకుండా పొడి పొడిలా ఉండేలా చూసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉప్పు చూసుకోండి. ఉప్పు పులుపు మీకు సరిపోయినంత కలుపుకోండి. ఇది ఉంటే 1-2 డేస్ ఫ్రిడ్జ్లో కూడా ఉంటుందేమో. నేను ఎప్పుడు ట్రై చేయాల, ఎప్పుడు నాకు సరిపోయానంతే చేసుకొని పెట్టుకుంటాను. ఇంకంతే అండి. ఉప్పు కారం చూసి కలుపుకొని తినడమే, రెడీ అయిపోతుంది. కానీ చూసారా, మొత్తం కార్బోహైడ్రేట్లు, దీంట్లో ప్రోటీనే లేదు. మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఆల్మోస్ట్ అన్నిట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఇక నేను ప్రోటీన్ కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఆల్రెడీ మ్యారినేటెడ్ ఉన్న ప్రాన్స్ వేస్తున్నా అండి. ఈ మ్యారినేషన్స్ అన్నీ కలిపి నేను నెక్స్ట్ ఒక వీడియో పోస్ట్ చేస్తానండి. ఇక్కడ జస్ట్ ఆ మ్యారినేటెడ్ ప్రాన్స్ వేసేసి మూత పెట్టేస్తే దాంట్లోంచి వాటర్ వస్తాయి. ఇంకా వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచుకొని తీసేసి కొత్తిమీర చల్లుకుంటే ఇంకా అంతేనండి, ప్రోటీన్ రెడీ అయిపోతుంది మనకి. ఇంకా కొంచెం ఫైబర్ కోసం నేను కీరా, క్యారెట్ ముక్కలు తీసుకున్నాను. సో బ్యాలెన్స్డ్ మీల్ అండి, ఇలా ట్రై చేయండి. ఎప్పుడు మనకి ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఉండేలాగా చూసుకోండి మీల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.